శివాలయంలో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన కొమ్ములలో నుండి శివలింగాన్ని దర్శించుకోవడం అనేది అనాది నుంచి వస్తున్న ఆచారం. అయితే దీనికి కారణమేమిటో చాలా మందికి తెలీదు. నందీశ్వరుడు మహాదేవుని పరమ భక్తుడని వాహనమని మనందరికీ తెలిసిన విషయమే. ఆ శంకరుని కృపాకటాక్షాలు మనపై ఉండాలి అంటే ముందుగా నందీశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించటం ముఖ్యం. మరి దానికి నందీశ్వరుని కొమ్ములలో నుండి శివలింగాన్ని దర్శించుకోవడానికి గల సంబంధమేమిటి? నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి, రెండవది సుదర్శనానికి చిహ్నాలని వేదాలు చెప్తున్నాయి. లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించాలంటే నందీశ్వరుని ముందు పువ్వులను ఉంచి పృష్ఠ భాగాన్ని కుడి చేతితో తాకుతూ ఎడమ చేతి వేళ్లను ఆయన కొమ్ములపై ఉంచి మూపురం పైన తల ఉంచి నందీశ్వరుని కొమ్ములకు చేతి వేళ్లకు మధ్య నుండి ఏకాగ్రత దృష్టితో శివుణ్ణి దర్శించాలి. అప్పుడే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.